అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ హోంలో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతన మద్యం పాలసీపై చర్చా వేదిక నిర్వహించారు. ప్రస్తుత కాలంలో ప్రజలను మత్తుబారిన పడకుండా కాపాడవలసిన అధికారులు, ప్రభుత్వాలు ఏకంగా లిక్కర్ షాపులను టైమింగ్ పెంచుతూ దిగువ తరగతి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మహిళా సంఘ నాయకులు అభిప్రాయపడ్డారు. లిక్కర్ పూర్తిగా బ్యాన్ చేసే పరిస్థితులు దాటిపోయాయని, ఏ ప్రభుత్వమైనా లిక్కర్ ఆదాయంపైనే ఆధారపడ్డాయని అన్నారు. మద్యం పాలసీని రద్దు చేయాలని ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చర్చా వేదిక నిర్వహించాము. ఈ చర్చా వేదికకు చాలా మంది ప్రజా సంఘాల నాయకులు వచ్చినారు కూడా. అలాగే ఐద్వా, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, అలాగే ప్రగతిశీల మహిళా సంఘము, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఈ సంఘాలందరూ కూడా పాల్గొంటున్నారు. ఏదైతే నూతన మద్యం పాలసీని ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని పరిశీలన చేసి రద్దు చేయాలనేది మేము మహిళా సంఘాలుగా ముక్త కంఠంతో నినదీస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా కూడా చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు నూతన మద్యం పాలసీ ద్వారా నిన్న కేంద్ర ప్రభుత్వానికి ఆ ఫైల్ పోయిన దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఫైల్ వెనక్కి వచ్చిన దాన్ని మళ్ళీ పంపించారు కేంద్ర ప్రభుత్వానికి. నూతన మద్యం పాలసీ దాంట్లో ఏమైతే ఉన్నాయి, ఇప్పుడున్న 2000 షాపులకు గాను 4000కు పెంచుతాము. అలాగే ఉదయం 10 గంటలకు తెరిచే టయాన్ని 9 గంటలకే తెరుస్తాము. అలాగే రాత్రి 8 గంటలకు మూసేసే షాపులను 10 గంటల వరకు టయాన్ని పెంచినారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అనేది మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, గతంలో మాదిరిగా మీరు ప్రవర్తించొద్దండి దయచేసి. మాత్రము ఈరోజు ఎక్కువ సీట్లు మహిళా ఓట్లతోటినే ఈరోజు గెలిచావు. అందుకని గెలిచిన తర్వాత కూడా ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా చేస్తే గనక ఈరోజు మహిళల మాన ప్రాణాలు కాపాడతావా, లేదంటే పశువు కాపాడతావా, ఏదో ఒకటి మీరు తెలుసుకోవాలా. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలంటే గనక మద్యాన్ని, గంజాయి, డ్రగ్స్ వీటన్నిటిని నివారించకుండా ఈరోజు మహిళల పైన జరగకుండా ఉండడానికి కారణం ఎట్లుంటుంది? అందుకని విచ్చలవిడిగా ఈరోజు 2000 షాపులు 4000 షాపులకు చేసి 4000 షాపులను విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విచ్చలవిడిగా చేస్తున్నారు. అందుకనే ఈరోజు మహిళల పైన దాడులు, అత్యాచారాలు జరగడానికి కారణం కేవలం మద్యం, గుట్కా, గంజాయి ఇవన్నిటిని కూడా రద్దు చేయాలని గతంలో కూడా ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు మద్యాన్ని నిషేధించమని మేము అడగడం లేదు, అలా నియంత్రించండి, షాపును తగ్గించండి, టయాన్ని తగ్గించండి.